వీళ్ళు కనుక మనం అనేక విషయాలు దేవుని కోసం నేర్చుకొని దేవుడి యొక్క ఆశ ఉద్దేశం ఏంటంటే మనం బలిపశువు అయ్యి దేవునికి అనేకులను దేవుని దగ్గరికి తీసుకురావాలనేది దేవుని ఆలోచన. క్రీస్తును నమ్ముకొనుట అంటే మనము బలిపశువు అవ్వాలి. మనం ఏమవ్వాలి? బలిపశువు అవ్వాలి, త్యాగం చేయాలి. మన జీవితం అనేది త్యాగం కాకపోతే, మనం అనేక విషయాలు త్యాగం చేసుకోకపోతే మన జీవితంలో మనము దేవుణ్ణి ప్రపంచంలో చూపించలేం. యేసుక్రీస్తు వారు ఎవరితో సమానుడు చెప్పండి? యేసుక్రీస్తు వారు ఎవరితో సమానుడు? దేవునితో సమానుడు. ఎవరితో సమానుడు? దేవునితో సమానుడై ఉండి కూడా యేసుక్రీస్తు వారి భూమి మీద ఒక మనిషిగా, ఒక దాసుడుగా, ఒక దరిద్రుడుగా జీవించాడు. దేనికోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడు, సాక్రిఫైస్ చేశాడు అని అంటే, దేవుని దగ్గరికి అనేకులు రావాలి అంటే మన జీవితంలో త్యాగం ఉండాలి. మాటల్లో త్యాగం ఉండాలి, చూపుల్లో త్యాగం ఉండాలి, నడవడికలో త్యాగం ఉండాలి, బ్రతుకులో త్యాగం ఉండాలి, ప్రవర్తనలో త్యాగం ఉండాలి, ఆలోచనలో త్యాగం ఉండాలి. మనిషిలా జీవించకుండా దేవుడు చెప్పినట్లుగా ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతామో అప్పుడు మాత్రమే సమాజంలో ఉన్న వారిని మనం ఆకర్షించుకోగలం. దేవునికి మహిమ కలుగును గాక. మనముగానే ఉండి క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తు దగ్గరికి అనేకులను మనం ఆకర్షించాలి అంటే ముందు యేసుక్రీస్తుని చూడడు, ముందు నేను చూస్తాడు, నన్ను చూస్తాడు. ఎవరిని చూస్తారు? మనల్ని చూస్తారు. యేసుక్రీస్తుని చూపించాలి అంటే ముందు మనం చూడాలి. ఎవరిని చూడాలి? మనల్ని చూడాలి. యేసుక్రీస్తుని చూచినప్పుడు ఆ రోజుల్లో ఈయన దేవుని సంబంధి కదా అని అన్నారండి. ఆ రోజుల్లో ఏమన్నారు? ఒక మాట చూసుకొని నా యొక్క అంశంలోకి వెళ్తాను. రండి, లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయము తీశారు అందరూ? 13వ వచనం నుంచి చదువుకుంటున్నాను. ఇదిగో, ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరము ఉన్న ఎమ్మై అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరినితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. చూసారా? దేవుని కోసం మాట్లాడితే దేవుడు మన దగ్గరకు వస్తాడు. మీరు వింటున్నారు, నేను మాట్లాడుతున్నాను, మన మధ్యన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మీరు నమ్ముతారో నమ్మరో, నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేస్తే నమ్మదగిన వాడు, ఆయన మన మధ్యన ఉన్నాడు. మనం ఏ స్వస్థత పొందుకోవాలన్నా, ఏ అవసరం పొందుకోవాలన్నా ఆయన సిద్ధంగా ఉన్నాడు మనకి ఇవ్వడానికి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇద్దరు ఎమ్మై గ్రామానికి వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అది యేసయ్య కోసమో, యేసయ్య వారితో నడుస్తున్నాడు. అంతేనా? ఇకపోతే ముందుకు మనం గమనిస్తాము. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచూ ఒకరితో ఒకరు చెప్పుకునుచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఏడుస్తున్నారంటండి, చెప్పలేక ఏడుస్తున్నారు. అంటే యేసుక్రీస్తుని వారు ఎంతగా ప్రేమించారు, సిలువ వేసినందుకు ఏడుస్తున్నారు వాళ్ళు. దుఃఖం ఉంది వాళ్ళల్లో. యేసుక్రీస్తును సిలువ వేసినందుకు వాళ్ళల్లో దుఃఖం. తిరిగి వారు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. అలా నిలబడిపోయారండి, ముగ్ధులుగా నిలబడిపోయారు. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరుగవా? నువ్వు యెరూషలేము వాసివే కదా, నువ్వు ఈ చుట్టుపక్కల తిరుగుతున్న వాడివే కదా. యేసు అని ఆయన సిలువ వేసిన విషయం, ఆయనను సిలువకు అప్పగించిన విషయం ఈ యెరూషలేములో మొదలుకొని యూదయ, సమరయ, గలిలయ ప్రాంతం వరకు మోగిందే. పస్కా పండుగ రోజున ఆయన సిలువేశారని నీవొక్కడవే ఎరగవా? నీకొక్కటే తెలీదా? నువ్వేదో కొత్తగా కనబడుతున్నావేంటి? ఈ ప్రాంతం వాడిగా అంటున్నావు, నీకు తెలియదా? అంటే
యేసుక్రీస్తుని ఎంత దారుణంగా సిరివేశారంటే దేశాలకు చేసేటట్లు వేశారండి. అంత ఘోరాతి ఘోరముగా యేసుక్రీస్తు వారు సిలువబడ్డానికి త్యాగం చేసుకున్నాడు తన జీవితాన్ని. ఇకపోతే 19వ వచనం చదువుదాం. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు ఏమి తెలియనట్లు అడుగుతాడు. వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను ప్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, యేసుక్రీస్తులో 3.5 సంవత్సరాల పాటు బోధ చేసినప్పుడు అక్కడున్న సమాజం ఏం చూసిందంటే ఈయన దేవుని చేత పంపబడ్డవాడు, ఈయనతో దేవుడున్నాడు, ఈయన చేసే క్రియలలో దేవుడి చేత జరుగుతూ ఉన్నాయని నమ్మారండి ఆ రోజుల్లో. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం గమనిస్తే, యూదుల అధికారి అయిన నికోదేమును ఒక పరిసయ్యుడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చెప్తున్నారు ఆ మాట? ఒక రాత్రి సమయంలో ఒక గొప్ప బోధకుడు, యూదుల బోధకుడు వచ్చి యేసుక్రీస్తుతో ఏమని చెప్తున్నాడంటే, సీక్రెట్గా ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర కూర్చొని, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చావు, నిజంగా నీతో దేవుడున్నాడన్న విషయం మేము సన్హెడ్రిన్ సభలో 70 మంది పెద్దలు ఉన్నాం కదా, ఆ 70 మంది పెద్దలకు కూడా అర్థమైపోయింది నీతో దేవుడున్నాడు. చూసారా, నీతో దేవుడున్నాడు. ఆ మాట అక్కడ చెప్తా ఉన్నాడు ఆయన. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అంటే ఆ రోజున్న సమాజము, ఆ రోజున్న వారందరూ కూడా యేసుక్రీస్తు వారు నిజముగా దేవుని సంబంధి, దేవుని క్రియలు చేసేవాడు అని ఆ రోజు గుర్తెరిగారా లేదా? మీరే చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. తన జీవితాన్ని ఆయన త్యాగం చేశాడు. యేసుక్రీస్తు వారు ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు కనుక ఈరోజు మనమందరం కూడా క్రీస్తు దగ్గరికి రాగలిగాం. ఈరోజు మనం యేసుప్రభుని నమ్ముకోగలిగాం. యేసుప్రభు క్యారెక్టర్ని చూసి మనం యేసుప్రభు దగ్గరికి రాగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. 4వ అధ్యాయంలోనికి వస్తే యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడ మాట్లాడుతూ ఉంటాడు? సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆ సమరయ స్త్రీ కాసేపు సంభాషణ చేస్తుంది. ఏమని? నీవు యూదుడివే, నాకు నీళ్ళు ఇమ్మని అడుగుతున్నావేంటి అని అన్నప్పుడు, నేను జీవజలపు ఊటను నీకు ఇస్తాను అని అన్నప్పుడు, సరేనండి ఆ జీవజలపు ఊట మాకు ఇచ్చేసేయండి, నేను ఇంత దూరం రాకుండా నా ఇంటి దగ్గరే ఓపెన్ చేసుకుంటాను కొలాయి అని ఆమె అన్నప్పుడు, సరే నీ పెనిమిటిని తీసుకురాపో, నీ భర్తను తీసుకురాపో అంటే ఆమె యథార్థంగా ఏమన్నదంటే, నాకు ఇంతమంది భర్తలు ఉండరు, ఇప్పుడున్న భర్త కూడా నా భర్త కాడు, నేను ఒక పాపిని అని ఆమె యథార్థంగా ఒప్పుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆమె యథార్థంగా ఒప్పుకుందో అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడంటే, ఆయన నువ్వు యథార్థంగా ఒప్పుకున్నావు అన్నప్పుడు ఆమె ఏం తెలుసుకుంది తెలుసా? నువ్వు యూదువు మాత్రమే కాదు, నువ్వు ప్రవక్త అన్న విషయం కూడా నాకు అర్థమైంది అన్నది. ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే, యెరూషలేములో ఆరాధన చేయమని చెప్తారు కదా మీరు వచ్చి మాకు సమరయులకు అని అన్నది ఆమె. కాదు, ఆరాధన చేసే ప్లేసు కొండ మీద కాదు, యెరూషలేములో కాదు, ఎక్కడ ఎక్కడ 2-3 కూడుకుంటే అక్కడ ఆరాధన జరిగే ప్లేస్ రాబోతుంది అన్నాడు ఆయన. అన్నప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పి ఆయన కాసేపు కామున్నప్పుడు ఆమె అంటుంది, మెస్సయ్య వచ్చినప్పుడు అన్ని విషయాలు మాకు తెలియజేస్తాడని మాకు బోధకులు చెప్తా ఉన్నారు. ఆ మెస్సయ్య ఎవరు కాదు, నేనే అని చెప్పాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి, ఈ విషయాలు ఎప్పుడైతే ఆమెతో చెప్పాడో ఆమె కుండ వదిలేసి ఎక్కడికి పరిగెత్తింది? సుఖారను ఊరిలోకి పరిగెత్తింది. ఆ ఊరిలోకి పరిగెత్తి ఆ ఊరంతటిని కూడా ఏం చేసింది తెలుసా? ఆమె తీసుకొచ్చేసిందండి. 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పేనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక, ఓ సమరయ స్త్రీ,
మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి ఎంతవరకు అంటే నీ మాటలను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి నేను పెట్టేదాకే ఒక వ్యక్తి యొక్క ప్రమేయం. ఆ తర్వాత నీ అంతకు నీవే యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. నీకు ఇక్కడ చెప్తూనే ఉండరు, ఇంకా మీరంతకు మీరే ఏం చేయాలి? యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. ఆయన గుణగణాలను, ఆయన పద్ధతుల్ని, ఆయన యొక్క జీవితాన్ని మీరు తెలుసుకొని మీరు క్రీస్తులా బ్రతకడము నేర్చుకోవాలి. అంతేనమ్మా లేదా? ఇది అంటే మనిషి జీవితము మారనంత వరకు మన కుటుంబాలు మారవు, మనము మారము, మన సమాజము మారదు, మన గ్రామము మారదు. ముందు ఎవరు మారాలి? నేను. మనము కాదు, నేను. గుంపులో గోవింద చేయకండి, అవునా? నేను నా మాట తీరు మారాలి, నా ప్రవర్తన మారాలి, నా ఆలోచన మారాలి, అవునా? నా స్థితులు మారాలి. ఇంకా ఎన్ని రోజులు? కాలము వెళ్ళిపోతూనే ఉంది, కాలము వెళ్ళిపోతూనే ఉంది. కాలం దగ్గర అవుతూ ఉంది. కాటి కాలు చాటడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. 2-3 కరోనాలు వచ్చాయి. దేవుడు మనల్ని కరుణించి కరోనా దగ్గరికి పోనీలేదు, వాటిని మన దగ్గరికి రానేలేదు. ఈసారి కరోనాలు వస్తే కరుణించకుండా దేవుడు ఏం చేస్తాడు? అప్పగించడం అనుకో, మన పని అయిపోయింది. దేవుడు వదలడు. మనిషి పాపం చేసే కొద్దీ లోకం మీదకి, మనుషుల మీదకి రోగాలను పంపుతూనే ఉంటాడు. అనేక రకమైనవి పంపుతూనే ఉంటాడు. ఇంకా ఆయన వదలడు. పాపం చేసినప్పుడు బైబిల్లో మీరు చూస్తే రాజ్యాల మీదకి ఏ రకంగా అయితే తెగుళ్ళు, రోగాలు వచ్చాయో సేమ్ అదే ప్రకారంగా ప్రపంచం అంతటి మీదకి జరుగుతూనే ఉంటాయి ఇవి. రైట్. దేవునికి మహిమ కలుగును గాక.